హాయ్, వెల్కమ్ టు కొలుగూరి 24 న్యూస్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు అయోధ్య మెట్లు ఎప్పుడు కడుగుతారు, అయోధ్య టెంపుల్లో మీరు ఎప్పుడు శుభ్రం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు మళ్ళీ దీక్ష తీసుకొని మాల వేసుకుంటారు అంటూ సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సనాతన ధర్మ భక్తులు, సనాతన ధర్మ భావజాలకులు సోషల్ మీడియాలో మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో ఏదో అన్యాయం జరిగిపోయిందని, అపవిత్రం జరిగిపోయిందని మీరు గగ్గోలు పెట్టి సనాతన ధర్మం నీ సనాతన ధర్మిని అంటూ పగర్భాలు పలుకుతూ మీరు మెట్లు కడుగుతూ మెట్లు ఎక్కుతూ పూజలు చేస్తూ తిరుపతికి వెళ్ళారు. సనాతన ధర్మాన్ని రక్షించాలని ప్రయత్నం చేశారు. అప్పుడు చాలామంది సంతోషించారు. అబ్బబ్బబ్బా, మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆ రోజు శివాజీ తర్వాత మళ్ళొక నాయకుడు వచ్చారు అన్నట్టు లెవెల్లో సంతోషపడ్డారు. మరే అప్పుడు ఊగిపోయిన మీ డైలాగులు అయోధ్య రామ మందిరంలో, అయోధ్య ట్రస్టులో కుంభకోణాలు జరిగిపోతూ ఉన్నాయి, నిధులన్నీ మళ్లించబడతా ఉన్నాయి, చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అది పాపకార్యంగా మీరు భావించట్లేదా? దాని గురించి ఎందుకు మీరు స్పందించట్లేరు అని చెప్పేసి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. అది సనాతన ధర్మమే కదా. మా రాముడు రామ 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 రాజ్యం కోసం, రామ మందిరం కోసం యావత్ భారతదేశ హిందువులు, ప్రపంచ హిందువులంతా కూడా ఏకమయ్యి సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకుంటే కొందరు దుర్మార్గులు, నికృష్టులు ట్రస్టీల పేరు మీద, చైర్మన్ల పేరు మీదనో రకరకాల పాలన పేరు మీద హస్తగతం చేసుకొని భూమి సేకరణకాంచి మొదలు పెడితే నిధుల దుర్వినియోగం నిర్మాణ దశ నుంచి ఎన్నో జరిగాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చివరికి నిర్మాణ దశలో వసూలు చేసిన చందాల దుర్వినియోగంలో ఒక ఎత్తు అయితే, రోజువారీ దేవుని హుండీలు వచ్చే కానుకల్లో మాయమైపోతూ ఉన్నాయి. 200 కోట్ల రూపాయల వరకు మాయమైపోతాయనే ఆరోపణలు వస్తున్నాయి. అతను ట్రస్ట్ మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్లు మాయమైపోతూ ఉన్నాయి. నిధులు ఎందుకు మాయమైపోతున్నాయి, దొంగచాటుగా లెక్కలు ఎందుకు మాయమైపోతున్నాయని అడిగిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదెక్కడి అన్యాయం? ఎలా ఉంటుందా? సీసీ కెమెరాల విజువల్స్ ఎందుకు మాయమవుతున్నాయి? కలెక్షన్లకు లెక్కబెట్టిన దానికి, డిపాజిట్లకు మధ్యలో ట్రాన్స్పోర్టేషన్లోనే ఎందుకు కట్టలు బంగారం కడ్డీలే మాయమైపోతూ ఉన్నాయి? ఏం జరుగుతుంది? వెలుగులోకి వచ్చింది 200-300 కోట్లు అంటే రాణి లెక్కలు ఎన్ని ఉన్నాయి? అది మరి హిందువుల సొమ్ము కాదా? హిందువులు కష్టపడి ఈ దేశ నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్ళి తృణమో ప్రాణమో భక్తితో తాను సంపాదించిన దాంట్లోనో లేకుండానో ఉన్న దాంట్లో కలుపు గంజు సంపాదించిన వాళ్ళు రెక్కల కష్టాన్ని తన అవసరాలను దాచుకొని తీసుకొచ్చి చెమటూర్చి డబ్బులు రాముని కోసం 100 సంవత్సరాల నుంచి, 400 సంవత్సరాలు, 500 సంవత్సరాల నుంచి నా రాముడికి గుడి లేకుండా, నీడ లేకుండా పోయింది, ఇప్పుడైనా వచ్చిందని ఆనందంతో ఉడతా భక్తిగా తృణమో ప్రణమో ఇంతో అంత కానుకల రూపంలో వేస్తే దాన్ని కూడా నికృష్టంగా కమిషన్లు తింటా ఉంటే సనాతన ధర్మ రక్షకుగా మీరేం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. అది మీ బాధ్యత కాదా? మీ హక్కు కదా? నిన్న ఏదో అన్నారు, నేను హోమ్ మినిస్టర్ అని. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అంటే ఏమిటండి? సీఎంకి అన్ని హక్కులు ఉంటాయో ఆ సీఎంకు ఉన్నటువంటి కొన్ని హక్కులు, సాధారణ హక్కులు, ప్రత్యేక హక్కులు అన్నీ కూడా మీకు కూడా ఉంటాయి. మీరు బాధ్యత వహిస్తారు. మీకు హక్కు లేకపోతే విశాఖపట్నం ఫోర్ట్కి వెళ్ళి సీజ్ ద షిప్ అని ఎందుకు అన్నారు? అరెస్ట్ హిమ్ అని ఎందుకు అన్నారు? మీ పరిధిలో లేని విషయాల్లో అయితే, మీకు అవసరం లేని విషయాల్లో మీరెందుకు జోక్యం చేసుకుంటారు? మీరున్నారనే ధైర్యంతో, మీరు వస్తారు, మీరు తోడుంటారనే ధైర్యంతో తెలుగు ఆంధ్ర ప్రజలు టీడీపీతో కలిపి మిమ్మల్ని గెలిపించారు కదా. ఒంటరిగా టీడీపీ వస్తే గెలవపు, కానీ మీ బలం వల్లనే, మీరు తోడైన తర్వాతనే, మీరు చంద్రబాబుని అరెస్ట్ తర్వాత రోడెక్కిన తర్వాతనే మీతో కలిపి చంద్రబాబునితో మద్దతు ఇస్తూ ఓట్లేస్తూ మిమ్మల్ని గెలిపిస్తే ఇలా నామేమెక్కరా? నా పాలన కాదు, సుగాలి ప్రీతికి అన్యాయం అప్పుడే జరిగిందని భుజాలు తడుముకుంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఈ కులాల రాజకీయం చేస్తున్నారు. నా కులం ఎప్పుడు అడిగినంటారు? వీడియోలు చెప్తా ఉన్నాయి. మీరు కులం గురించి ఎప్పుడు మాట్లాడారో మీరు స్ప్లిటెడ్ మ్యాండేట్ గురించి ఒక్కసారి చూపిస్తాను. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర ఇదండి
మీరు కుల రాజకీయం చేయలేదంటారేంటి? మరి ఇవన్నీ ఏం మాటలు? మీరు చరిత్రలో మాట్లాడినాయి కదా, రికార్డ్సే కదా. ఇట్లా మీరు సనాతన ధర్మం మీద, కులం మీద, ఇవన్నిటి మీద ఇట్లా డిఫరెంట్గా మాట్లాడడం, మెచ్యూరిటీ లేనటువంటి మాటల విధానం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన అర్హతలు ఇలా ఉంటాయా? వీళ్ళని నమ్మి మేము రాష్ట్రాన్ని అప్పచెప్పాలి అనేది ఆలోచిస్తూ ఆందోళన పడతా ఉంది నాలాంటి పొలిటికల్ అనలిస్టులు. ఖచ్చితంగా మీరు సనాతన ధర్మం కోసం ఏదైతే నిలబడతాన్నారో ఆ ప్రకారం అయోధ్యలో జరుగుతున్న విషయాన్ని మీరు ప్రశ్నించాలి. మీ ప్రశ్న కోసం మేము వేచి ఉన్నాం. చూద్దాం ఎంతవరకు మీరు స్పందిస్తారో, ఎంతవరకు మౌనం ఇస్తారో, అది కూడా వేచి చూద్దాం.